ప్రపంచంలో చాలామంది తమ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఒక్క ప్రశ్న, ఎందుకు చాలామంది ప్రయత్నించినా అదే స్థాయిలో ఉండిపోతున్నారు? వారి దగ్గర టాలెంట్ లేకనా? లేకపోతే అవకాశాలు లేక? లేకపోతే అదృష్టం కలిసి రావడం లేదా? అసలు ఏంటి? సో, వెల్కమ్ బ్యాక్ టు చాప్టర్ 4 ఆఫ్ సైకోసైబర్నెటిక్స్. ఈ చాప్టర్లో మనకి మార్క్స్వెల్ మాల్ట్జ్ చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట ఈ క్వశ్చన్కి. ఎందుకు వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళు అనుకున్న స్థాయికి చేరలేకపోతున్నారని. ఆయన ఏం చెప్తారంటే, మనల్ని ఆపేది ప్రపంచం కాదు, మన గురించి మనం నిజమని నమ్ముకున్న తప్పుడు కథలు ఆర్ తప్పుడు సెల్ఫ్ ఇమేజ్. మీరు మీ గురించి ఏది నిజమని నమ్ముతారో మీ జీవితం దానికి అనుగుణంగానే మారిపోతుంది. మీకు తెలియకుండా ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మీ మీద మీరు ఒక హిప్నోటిజం చేసుకుని ఉండొచ్చు. ఈరోజు ఆ హిప్నోటిజం గురించి అండ్ దానిలో నుంచి బయటపడే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి మన ఫాల్స్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే హిప్నటైజ్ చేసేసి పెట్టుండే మనల్ని. సో దాని నుంచి మనం విముక్తులు అవ్వాలన్నమాట. మన తప్పుడు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవాలి. సో నార్మల్గా సైకోసైబర్నెటిక్స్ బుక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోవాలని అంటే ఇట్స్ మోర్ లైక్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ లాగా. అంటే మీకు మీ లైఫ్లోకి అది వచ్చేంత వరకు వచ్చింది అన్నట్టుగా నటించడం అలా కాదు. నిజమైన మార్పు అంటే మరేంటి? మనం ఫేక్ చేయడం కాదంటే నిజమైన మార్పు అంటే ఏంటి? ఇప్పుడు చాలామందికి వ్యక్తిగత వికాసం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ధైర్యంగా లేనప్పటికీ ధైర్యంగా నటించు, నీకు సక్సెస్ లేనప్పటికీ సక్సెస్ఫుల్గా అన్నట్టు ప్రవర్తించు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి మన ఆథర్ చెప్తుంది ఏంటంటే, ఇది ఒక నాటకం కాదు, ఒక మోసం కాదు, నువ్వు ఇలా నటించడం కాదు, ఓకే నేను సక్సెస్ఫుల్ పర్సన్ అన్నట్టు నటించడం కాదు, మనల్ని మోసం చేసుకోవడం కాదు. ఇది మనలో ఆల్రెడీ ఉంది, నిజంగానే ఆల్రెడీ ప్రక్రియ అనేది మనలో ఉంది. కాకపోతే ఏమవుతుందంటే, చిన్నప్పటి నుంచి మన గురించి ఎన్నో నిర్ణయాలు మనం తీసుకుని ఉంటాం. అంటే మనం విన్న వాటిలోని, లేకపోతే మనకు వచ్చిన పరిస్థితుల్లోనూ, నేను అంత తెలివైనవని కాదు, నాకు మాట్లాడడం రాదు, నేను అందంగా లేను, నాకు అదృష్టం లేదు, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ మళ్ళీ 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 విని వాటిని నిజాలుగా స్వీకరించేసి ఉంటామన్నమాట. కానీ ఇవన్నీ నిజాలా అంటే, లేక కేవలం నమ్మకాలా? ఈ ప్రశ్న మీ జీవితాన్ని మార్చేయగలదు మీరు ఈ క్వశ్చన్ చేసుకుంటే. ఇవన్నీ నిజంగా నిజాలా, లేకపోతే జస్ట్ ఇవి నా బిలీఫ్స్ అన్నది. సో ఎందుకు నమ్మకం మీద ఇంతలా స్ట్రెస్ చేస్తున్నాము అని అంటే, ఒక నమ్మకం మనలో దాగున్న ప్రతిభని బంధించేస్తుంది, మనల్ని ఆపేస్తుంది. ఎలాగో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాము మనము. ఇక్కడ మనకు ఆథర్ ఏం చెప్తున్నారంటే, తన చిన్నప్పుడు స్నేహితుడంట ఆల్ఫ్రెడ్ ఆల్డర్ గురించి చెప్తున్నారు. చిన్నప్పుడు ఆల్డర్ లైక్ మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండేవాళ్ళంట. సో అతని టీచర్ ఏం చేసింది, ఓకే వీడు మ్యాథ్స్లో వీక్గా ఉన్నాడు అని అనుకుంది అండ్ తను బలంగా నమ్మేసింది, వీడికి ఎంత చెప్పినా మ్యాథ్స్ రాదు అని. ఆ విషయాన్ని ఏం చేశారు ఆవిడ ఆల్డర్ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్పేశారు. చెప్తే వాళ్ళు కూడా ఏం చేశారు, ఓకే వీడికి ఇంకా మ్యాథ్స్ రాదు అనేది నమ్మేశారు. వీళ్ళందరూ నమ్మేటప్పటికి, పెద్దవాళ్ళందరూ నమ్మేటప్పటికి ఏమైందంటే ఆడ్లర్ కూడా నమ్మేశాడు అనమాట. ఓకే నాకు ఇంకా మ్యాథ్స్ రాదు. మరి ఆ తర్వాత ఏమైందంటే అతని మార్క్స్ నిజంగానే తక్కువగా రావడం మొదలయ్యాయి. ఎందుకంటే ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అంటే, ఈజీ, అతనికి మ్యాథ్స్ సరిగ్గా అర్థం కాదు కదా, మ్యాథ్స్ వీక్ కదా, అందుకని వాడికి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అన్నది వచ్చేసింది. తాను అక్కడ ఏమైందంటే ఆడ్లర్ తాను బలహీనుడని నమ్మేశాడు. ఒకరోజు క్లాస్లో ఎవరూ చేయలేని సమస్య ఒకటి టీచర్ బోర్డుపై రాసి వెళ్ళిపోయింది. ఇదేంటి, లైక్ ఒకప్పుడు వరకు తనకి మ్యాథ్స్లో వీక్ అన్నీ నమ్మేసి కూర్చున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఒక ప్రాబ్లం ఏదో టీచర్ బోర్డు మీద రాసేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే ఆడ్లర్ ఏమీ థింక్ చేయకుండా ఒక్కసారిగా దానికి సొల్యూషన్ అర్థం చేసుకున్నాడు. అతను లేచి
సమాధానం చెప్పబోతే ఏంటంటే క్లాస్ మొత్తం నవ్విందనమాట. టీచర్ కూడా నవ్వారు. కానీ అతను ముందుకు వెళ్ళి ఆ సమస్యని రిజాల్వ్ చేసేసారు. వెళ్ళేసి ఎవరు ఏమని నవ్వినా సరే తనేంటంటే ఓకే ఫైన్ అనేసి తనే బోర్డ్ మీదకెళ్ళి దాన్ని సాల్వ్ చేసి చూపిచ్చాడు. ఆ మొమెంట్‌లో అతని జీవితాన్ని మార్చిన ఒక విషయం జరిగింది. అదేంటి, నేను మ్యాథ్స్ రాదు అన్న నమ్మకం పోయి నాకు మ్యాథ్స్ వస్తుంది అని అతను గ్రహించాడు తను. అంటే సమస్య అతని తెలివితేటల్లో లేదు. సమస్య అతని నమ్మకంలో ఉండిపోయింది. ఎప్పుడో ఒక సంఘటన జరిగింది. ప్రతీదీ అర్థం కావాలని కాదు కదా! ఒకసారి అర్థం అవ్వచ్చు. ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకోవచ్చు. ఆ టైం తీసుకునే ప్రాసెస్‌లో ఏమైందంటే టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ అందరూ అదే పని కింద నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు అంటే ఏంటంటే మనం ఫిక్సేట్ అయిపోతామనమాట. ఓకే నాకు అర్థం కాదు అన్నది. మరి ఇలాగే ఆడ్లర్ లాగే మనం కూడా హిప్నటైజ్ అయిపోయి ఉండొచ్చా అంటే చా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు హిప్నటిజం అని నేను చెప్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటారు, ఇదొక మాంత్రిక ప్రక్రియ లాంటిది అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో చేతబడి లాంటిదో సంథింగ్ లైక్ దట్. కానీ అలా కాదండి. ఇప్పుడు మీరు ఒక ఆలోచనను పూర్తిగా నిజమని నమ్మితే అది హిప్నటిజం లాగే పనిచేస్తుంది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో ముఖ్యం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉండొచ్చు, టీచర్స్ నుంచి కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, లేకపోతే మీకు మీరే 100 సార్లు చెప్పుకుని ఉండొచ్చు. కానీ ఒక్కసారి మీరు దాన్ని నిజమని నమ్మితే మీ ప్రవర్తన మొత్తం దానికి అనుగుణంగా మారిపోతుంది. దాన్నే మనం హిప్నటిజం అంటున్నాం అనమాట ఇక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ ఉండేవాళ్ళంట. అతను ఏంటంటే ప్రతి సంవత్సరం దాదాపు ఒక $5,000 మాత్రమే సంపాదిస్తూ ఉండేవాడు. కంపెనీ అతనికి మంచి టెరిటరీ వచ్చింది. కానీ మంచి టెరిటరీ ఏంటి సేల్స్ ఇంకా బాగా జరిగే టెరిటరీ ఆర్ ప్రైమ్ టెరిటరీ లాంటిది ఇచ్చింది. కానీ ఆయన సంపాదన మాత్రం అంతే ఉంది. కమిషన్ పెంచింది, సంపాదన మాత్రం అదే ఉంది. ఇలా కాదు అనేసి కంపెనీకి కూడా లాసే కదా. ఆయన సేల్స్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్కువ చేయకపోతే కంపెనీకి కూడా లాసే కదా. అలాంటి సేల్స్మెన్ని అక్కడ పెట్టి సరే అనేసి చెత్త టెరిటరీ ఇచ్చింది. చెత్త టెరిటరీ ఇచ్చినా మళ్ళీ 5,000 సంపాదనలోనే ఉన్నాడు ఆయన. పోనీ అతనికి ఆ టాలెంట్ లేదనుకోండి, అప్పుడు చెత్త టెరిటరీ ఇస్తే అతనికి ఆ మాత్రం కూడా రాకూడదు కదా. కానీ అలా కాదు, సేమ్ అమౌంట్ ఆఫ్ ఉంది. ఎందుకంటే అతని సామర్థ్యం $5,000 వరకే కాబట్టి కాదు. అతను తనని తాను $5,000 వ్యక్తిగా లైక్ హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ అనమాట. అంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశం వచ్చినప్పుడు కూడా అతను తనని తాను అడ్డుకుంటూ ఉంటాడు. మనలో కూడా చాలామంది ఇదే చేస్తూ ఉంటాం. అది మన ఆదాయం విషయంలో కావచ్చు, మన సంబంధాల విషయంలో కావచ్చు, మన విజయాల విషయంలో కావచ్చు, మన నమ్మకాలు సీలింగ్ దాటి మనం వెళ్ళమన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక జాబ్ చేంజ్ అవ్వాలని అంటే ఇప్పుడున్న మార్కెట్లో నాకెవరు జాబ్ ఇవ్వరను, లేకపోతే నాకు ఈ కంపెనీయే బెటర్ అను, లైక్ నాకున్న స్టాండర్డ్కి ఇదే నేను చేయగలుగుతాను సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవే అని అనమాట. దో మన పొటెన్షియల్ అన్నది హై ఉన్నా మనల్ని మనం లిమిట్ చేసేసుకుంటూ ఉంటున్నాము. మరి ఇలా లిమిట్ చేసుకుంటే ఏమవుతుందండి, ఒక తప్పుడు నమ్మకం ఏదో పెట్టుకుంటున్నాము. దానివల్ల మనకి ఎన్ని కష్టాలు వస్తుంటే మన లైఫే పోతుంది కదా. అండ్ ఒక స్టోరీ విన్నాము. ఇలాంటి ఒక రాంగ్ బిలీఫ్ వల్ల ఒక వ్యక్తి 20,000 లైక్ 20 years ఏజ్ అయిపోయాడంట. ఎలా అన్న చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి తనపై లైక్ ఇలా ఏదో చేస్తారు కదా, చేతబడి ఆర్ బ్లాక్ మ్యాజిక్ లాంటిది అదేదో వాడిందని నమ్మేశారు. అది నమ్మిన వల్ల ఏమైంది, తన శరీరంలో ఒక చిన్న గడ్డ కనిపించింది అనమాట. అది అంత ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పడంతో అతను పూర్తిగా భయపడిపోయాడు. మేబీ ఒక క్యాన్సర్ లాంటిదన్నో ఏదైనా చెప్పుండి ఉంటారు. పూర్తిగా భయపడిపోయాడు. తినడం తగ్గిపోయింది, నిద్ర తగ్గిపోయింది, ఆందోళన, స్ట్రెస్ పెరిగిపోయింది. ఎందుకంటే నేను ఉంటానా పోతానా ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి కదా. ఏంటి ఇది, నా పరిస్థితి ఏంటి, నేను సంపాదించుకుందాన్ని దీనికే పోతుందా, ఇప్పుడు ఇది అసలు క్యూర్ అవుతుందా, క్యూర్ అవ్వదా, ఇలాంటి వేల కొద్ది క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో సమ్హౌ అతని హ్యాపీనెస్ అంతా పోయింది. కొన్ని వారాల్లో అతను ఏంటంటే 20 years వృద్ధుల్లాగా, అంటే ఒక 20 years ఏజ్ అయిపోయాడు అనమాట. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన డాక్టర్ చెప్పాడంట, ఇది కేవలం చిన్న
మచ్చ మాత్రమే. అసలు ఎలాంటి ప్రమాదకరమైన కాన్సెప్ట్ కూడా ఇందులో లేదు. ఇదేదో చిన్న ఇదొచ్చిందంతే. ఇది చాలా మామూలు ఇదసల అనంటే, ఆ వ్యక్తి అప్పుడొక రిలీఫ్ వచ్చిందనమాట ఆయనకి. అప్పటిదాకా ఏదో చాలా ప్రమాదకరమైన వ్యాధి అని అనుకుంటూ ఉన్నారు కదా! అప్పుడొక రిలీఫ్ ఫీల్ అయ్యి అది నమ్మేసాడు. డాక్టర్ ఏదైతే చెప్పారో దాన్ని గుడ్డిగా నమ్మిన తర్వాత కొన్ని వీక్స్‌లోనే మళ్ళీ ఆయన ఆరోగ్యం అంతా తిరిగొచ్చేసింది. ఇదేంటంటే మనకి ఒక గొప్ప పాఠం. మనం ఒక బిలీఫ్, ఒక చిన్న నమ్మకం లేదా ఒక చిన్న అపనమ్మకం ఎలాంటి దారులకి మనల్ని తీసుకెళ్తుంది అన్నది. చూడండి, అదేదో పెద్దది ఒక డాక్టర్ దగ్గరికెళ్ళేటప్పటికి లేదు ఇది చాలా పెద్దది అని చెప్పేటప్పటికి భయపడిపోయి అదసలు నార్మల్ సెగ్గెడ్డన్నా అయ్యుండొచ్చు. కానీ ఆయనకేంటి ఆ ఆందోళనలో, ఆ గ్రీఫ్‌లో తనని తాను మర్చిపోయి తన పట్ల తను కేర్ తీసుకోకుండా తనని తాను కోల్పోయాడు. ఎంత కోల్పోయాడంటే ఒక 20 సంవత్సరాలు ఏజ్ పెరిగిపోయినంత కోల్పోయాడు. అదే ఇంకొక డాక్టర్ లేదు ఇదేమీ అంత హానికరమైనది కాదు అని వాళ్ళకి చెప్పేటప్పటికి మళ్ళీ ఆయన ఆరోగ్యం ఆయనకి వెనక్కొచ్చేసింది. అంటే చూడండి ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఒక నమ్మకం అన్నది. సో, మనలో దాగి ఉన్న శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎవరు బంధిస్తున్నట్టు ఇప్పుడు? బయట ఎవరో హిప్నోటిజం చేస్తున్నారా? మనమే చేస్తున్నామా? ఇప్పుడు హిప్నోటిజం చేసే ప్రాక్టీసెస్‌లో మీరు చూసుండుంటే కనుక యూట్యూబ్‌లో అలా వీడియోస్ ఉంటాయి హిప్నోటిజం అవి. ఎవరినైనా రమ్మంటారు కదా! స్టేజ్ మీదకి రమ్మని ఇలా ముట్టుకున్న వెంటనే వాళ్ళు పడిపోతారు అలాగా. లేదా కొన్ని ప్రదర్శనలు ఏంటంటే ఎంత దృఢమైన వ్యక్తులు లేకపోతే బలమైన వ్యక్తులు ఉన్నా కూడా ఒక పెన్సిల్‌ని కూడా ఆళ్ళు ఎత్తలేరు. బాడీ బిల్డర్స్ లాంటోళ్ళు ఉంటారు. అయినా కానీ పెన్సిల్‌ని లేపలేరు. ఎందుకు? వాళ్ళ శక్తి అంతా పోయిందా? లేదే. నువ్వు ఎత్తలేవు అనే నమ్మకం ఎవరైతే హిప్నోటిజం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారంటే నువ్వు ఎత్తలేవు అనే నమ్మకాన్ని బలంగా ఇది చేస్తారు. సో, ఏంటంటే వాళ్ళ శక్తి ఏంటంటే అడ్డుకుంటుంది. అలాగే మన జీవితంలో కూడా నేను చేయలేను, నేను అర్హుడిని కాదు, నాకు రాదు అనే నమ్మకాలు మన అసలైన శక్తిని బంధించేస్తాయి అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కానీ, నేను కానీ, మనం అందరం కానీ ఎవ్వరం కూడా బలహీనులు కాదు. మన శక్తిపై మనం వేసుకున్న పరిమితులే మన యొక్క బలహీనత. మరి ఎలాగా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ మనకి ఉంటాయి కదా! అసలు ఇవన్నీ ఎలా వస్తాయంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరో ఒకరిని ఏదో ఒక విషయంలో తక్కువే. ఇదైతే మనందరికీ తెలుసు కదా! అలాగే ప్రతి వ్యక్తి ఎవరో ఒకరి ఏదో విషయంలో ఎక్కువే. ఇక్కడ గమనించండి. ఇప్పుడు మన పక్కవాడి కన్నా మనం తక్కువే. మరి అలాగని వాడికన్నా మనం ఎక్కువే ఎందులో ఒక దాంట్లో. ఇక్కడ థింగ్ ఏంటంటే మనం ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు, మనమే. ఇప్పుడు కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమను తాము ఇతరులతో కొలుస్తూ ఉంటారనమాట. అతనిలాగా నేను లేను, లేదా ఆమెలాగా నేను అందంగా లేను, వాళ్ళలాగా నేను సంపాదించడం లేదు, ఇలా పోల్చుకోవడం మొదలవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పటికీ మరొక వ్యక్తి కాలేరు. అలాగే మరొక వ్యక్తి ఎప్పటికీ మీరు కాలేరు. సో, ఎవరికి వాళ్ళం యూనిక్ అండి. ప్రకృతి అన్నది ఏంటంటే ఫేక్స్ని సృష్టించదు ఎప్పుడు. మనం ఫేక్స్ క్రియేట్ చేస్తాం. డూప్స్, ఇప్పుడు కాస్ట్లీ బ్యాగ్స్ ఉన్నదంటే దానికి బోల్డెన్ డూప్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. కానీ యూనివర్స్ ఆర్ నేచర్ అనేది ఎప్పుడు కూడా అసలైన వాటినే క్రియేట్ చేస్తుంది. అది డూప్స్ని క్రియేట్ చేయదు. ఏది కూడా ప్రపంచంలో ఒకలా ఉండదు. చూడండి, ఒక మనిషి ఈవెన్ ట్విన్స్ ఉన్నా సరే వాళ్ళకంటూ వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది, ఎంతో కొంత మార్పు ఉంటుంది. అంతేగాని ఒకటేలాగా ఉండరు కదా వాళ్ళు. సో అది ప్రకృతి ఎప్పుడూ నకిలీలను సృష్టించదన్నమాట. ఓన్లీ ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే సృష్టిస్తుంది. సో దట్ ఈస్ ఎ గిఫ్ట్ వీ ఆల్ హ్యావ్. మనము ఎవరిలాగా మారాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు మనలా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎవరు మనకన్నా ఎక్కువ కాదు, అలా అని ఎవరికన్నా మనం తక్కువ కాదు. మనమే వాళ్ళే అంతే. సో మన జీవితంలో ఎందుకు ఇది నేను చెప్పానంటే ఎవరు కన్నా మనం ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదనని. మనకి ఏమైపోతుందంటే పోను ఇవన్నీ మనం మర్చిపోయి
లైఫ్ అంటే ఒక కాంపిటీషన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ వాడు అది కొన్నాడా, నేను ఇది కొంటా. ఓ వాడు ఇల్లు కట్టాడా, నేను కడతా. ఓ వాడికి జాబ్ ఉందా, నేను నేను దానికోసం పరిగెడతా. సో, ఈ పరిగెట్టడంలోనే జీవితం అంతా పోతుందనమాట. జీవితం అనేది ఒక పోటీ కాదు. ఇట్స్ నాట్ లైక్ అ కాంపిటీషన్. మీ మీరు మీకు మీలాగా ఇంకెవరు లేరు. ఇది మీ ప్రత్యేకత. అండ్ ఈ లైఫ్ అన్నది కూడా మీ ప్రత్యేకతను వ్యక్తపరిచే ఒక ప్రయాణం అనమాట. మీ పని మరొకరిని ఓడించడం అయితే అస్సలు కాదు. మీ పని మీలోని ఉత్తమ రూపాన్ని వెలికితీయడం అనమాట. టు బ్రింగ్ ద బెస్ట్ ఇన్ యూ. లైఫ్ అంతా ఏంటంటే వాడిలాగానో, వాడికి నచ్చినట్టునో అలా బతకడం కాదు. పోనీ అలా అని వాడిని ఓడించడము కాదు. మనలో మనకున్న బెస్ట్ సెల్ఫ్ ఉంటుంది కదా, దాన్ని వెలికి తీయడం అంతే. ఇప్పుడు చాలామంది ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం మనము. ఇప్పుడు తప్పుడు నమ్మకాలు ఎలా తొలగించాలని. ఇప్పుడు మనకి ఈ క్వెషన్‌కి మనకు ఆథర్ చెప్పిందేంటంటే రిలేషన్స్. మన పాత నమ్మకాలు బలవంతంగా ఏర్పడలేదు. అవేంటి సహజంగా ఏర్పడ్డాయి. అందుకే కొత్త నమ్మకాలు కూడా రిలాక్స్డ్ స్థితిలో బలంగా నాటుకోవాలన్నమాట మనము. ఇప్పుడు ప్రతిరోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. శరీరాన్ని రిలాక్స్ చేయండి. లైక్ మన మైండ్‌ని కూడా రిలాక్స్ చేసుకోవాలనమాట. సో, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా మనకేమీ ఫోర్స్డ్‌గా వచ్చేలా చాలా సహజ సిద్ధంగా కొంచెంగా బిల్డ్ అయినాయి. సో, మనం ఏంటంటే ఇక్కడ మన ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలాక్సేషన్. ఇవన్నిట్లికి మెయిన్ ఏంటంటే రిలాక్సేషన్. రిలాక్సేషన్‌లో నుంచి మనం మనల్ని ఈ హిప్నోటిజం నుంచి బయటేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటి, ఎవ్రీ డే కొంచెం ప్రశాంతంగా కూర్చొని, మన బాడీని రిలాక్స్ చేసుకొని, మన మనసుని కూడా కొంచెం నెమ్మదిపరుచుకొని, ఆ తర్వాత మన కొత్త నిజాల్ని ఊహించుకోవాలనమాట. నేను చాలా ధైర్యవంతుడిని, లేదా నేను చాలా విలువైన వ్యక్తిని, నేను నేర్చుకోగలను, ప్రతీదీ నేను నేర్చుకోగలను, నేను ఎదగగలను. రిలాక్స్డ్‌గా మనసులో ఒక కొత్త నమ్మకాల్ని సులభంగా రిలాక్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని మనం ఈజీగా మనం యాక్సెప్ట్ చేసేస్తామనమాట. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న వాటిల్లో మొత్తం అన్నిట్లో ఒక విషయమే మనం చెప్పుకున్నాము. మన జీవితాన్ని నాశనం చేస్తుంది వాస్తవం కాదు. ఆ వాస్తవం గురించి మనం నమ్ముతున్న ఒక కథ. మనం చెయ్యలేమని ఎవరైనా చెప్పుండొచ్చు. మనం అర్హులు కాదని ఎవరైనా చెప్పుండొచ్చు. కానీ ఆ మాటలు నిజాలుగా మారాలా వద్దా అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. లైక్ ఇప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి కొత్త పరిస్థితులు అవసరం లేదు. ఇప్పుడు ఏదో కొత్తగా అద్భుతంగా ఒక న్యూ థింగ్ వచ్చేయాల్సిన అవసరం లేదు. కొత్త నమ్మకాలు మాత్రమే అవసరం అనమాట ఇక్కడ. ఎందుకంటే మీ జీవితంలో అతి పెద్ద జైలు గోడలు నిర్మించబడ్డాయి. మరి ఎవరు నిర్మించారండి అంటే మనమే. అది మన నమ్మకాలతో నిర్మించుకున్నాము. సో, ఒకసారి ఆ తప్పుడు నమ్మకాల నుంచి విముక్తి పొందితే మాత్రమే మనం ఎప్పటినుంచో వెతుకుతున్న స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసము, కాన్ఫిడెన్స్, సక్సెసెస్ ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయని మనల్ని మనం తెలుసుకుంటామన్నమాట. సో, క్లుప్తంగా చెప్పాలంటే మనం మారినప్పుడు మన ప్రపంచం మారుతుంది. మన నమ్మకాలు మారినప్పుడు మన భవిష్యత్తు మారుతుంది. సో, లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ చేద్దాము. ఇదేంటంటే ప్రతిరోజు కనీసం ఒక 30 మినిట్స్ అన్నా సాధన చేయాలన్నమాట. ఇప్పుడు మనం చేసే ఈ ఎక్సర్సైజ్ ఏదైతే అది మెంటల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన శరీరం మాత్రమే కాదు, మన మనసుకి కూడా ఒక లోతైన విశ్రాంత స్థితికి మనం తీసుకెళ్ళగలగాలన్నమాట. ఇప్పుడు హాలిడే వచ్చిందంటే హ్యాపీగా పడుకొని నిద్రపోతాం. అది మేబీ బాడీకి రిలీఫ్‌నివ్వచ్చు. కానీ మరి మనసు పరిస్థితి ఏంటి? ఎన్నో వినుంటాం, అవన్నీ నిజాలని అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. లేదా మన పొటెన్షియల్‌ని మనం మీట్ అవ్వకుండా ఎక్కడో ఆగిపోయి ఉంటాం. ఇవన్నిటికి కూడా రిలాక్సేషన్ కావాలి కదా! ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడే కాదు, ప్రశాంతంగా ఉన్నప్పుడు
మారడం మనం ప్రారంభించాలన్నమాట. కాబట్టి మీరు జస్ట్ చాలా కంఫర్టబుల్‌గా ఎక్కడైనా కూర్చోండి. లేదా వీలైతే మంచం మీద స్ట్రెయిట్‌గా పడుకోండి. మీకు ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ 30 మినిట్స్ ఏంటంటే అవి మీకోసం మాత్రమే. ఎవ్వరు డిస్టర్బ్ చేయని ఒక ప్లేస్‌కెళ్ళిపోండి. ఫోన్స్ సైలెన్స్‌లో పెట్టేసేయండి. అండ్ హ్యాపీగా మెల్లగా కొంచెం డీప్ బ్రీత్స్ తీసుకోండి. బాడీని కామ్ చేయండి. ఎమోషన్స్‌ని కామ్ చేయండి. మీ షోల్డర్స్‌ని అండ్ మీ బాడీని మొత్తం రిలాక్స్ చేసుకోండి. ఒకసారి రిలాక్స్ అయింది అని అనిపించిన వెంటనే కళ్ళు మూసుకోండి. ఇందులో ఫస్ట్ పార్ట్ మీ శరీరాన్ని మీరు వదిలేయండి. ఇప్పుడు మీ శరీరంపై అవగాహన తీసుకురండి. మీ మీ ఫోర్‌హెడ్ మీద అంటే మీ నుదిటి మీద దృష్టి పెట్టండి. అక్కడ ఏదైనా కొంచెం బిగుతుగా ఉంటే దాన్ని మెల్లగా వదిలేసేయండి. నెక్స్ట్ మీ ఐబ్రోస్ మీద చూడండి. నెక్స్ట్ మీ కళ్ళు చుట్టూ ఉన్న ఆ కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి కావాలంటే మూవ్ చేసి వాటిని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మీ జా మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే చాలామంది మనం తెలియకుండానే దవడను బిగించేస్తూ ఉంచుతామన్నమాట. సో దాన్ని రిలాక్స్ చేసేసేయండి. నెక్స్ట్ మీ నాలుకను కూడా రిలాక్స్ చేసేసేయండి. నెక్స్ట్ మీ మెడని, నెక్స్ట్ మీ భుజాలని, ఆ తర్వాత మీ చేతుల్ని, మీ అరచేతుల్ని ఒక్కో భాగాన్ని గమనిస్తూ కొంచెం మరింత మీకు ఎక్కడైనా ఏది మూమెంట్ రిలాక్స్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఒకసారి టైట్గా పట్టుకుని వదిలేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ రిలాక్స్ అవ్వట్లేదు, మీకేమీ తేడా తెలియలేదు అని అంటే కనుక ఒకసారి హ్యాండ్స్లో ఉన్న కండరాలన్నిటిని గట్టిగా బిగించి వదిలేసేయండి. సేమ్ థింగ్ మిగిలిన అన్ని పార్ట్స్కి కూడా. నెక్స్ట్ మీ చెస్ట్, మీ పొట్ట, మీ నడుము, మీ థైస్, మీ మోకాళ్ళు, మీ పాదాల వరకు ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఒక్కొక్కదాన్ని రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మొత్తం శరీరం నెమ్మదిగా విశ్రాంతి చెందుతున్నట్లు మీకు అనుభూతి చెందుతారనమాట మీరు. దాదాపు 5 నిమిషాల పాటు ఇలా కొనసాగించండి. ఇప్పుడు మీ కండరాల గురించి ఆలోచించడం ఆపేసేయండి. ఇంకా మీ బాడీ అన్నది అయిపోయింది. టాప్ టు బాటమ్ వరకు ఒక్కొక్కటి మీరు గమనించుకుంటూ రిలాక్స్ చేసుకుంటూ వచ్చారు కదా. ఆ రిలాక్సేషన్లో మాత్రం ఆగిపోండి. ఇకపైన మీ దృష్టి అంతా మీ బాడీ మీద కాదు, మీ ఊహాశక్తి మీదకి వచ్చేసేయాలన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీ మనసులో ఒక దృశ్యాన్ని సృష్టించండి. మీరు మంచం మీద పడుకుని ఉన్నారు. మీ కాళ్ళు కాంక్రీట్తో తయారైనట్లుగా ఊహించుకోండి. కాంక్రీట్ అంటే సిమెంట్. అవి చాలా బరువుగా ఉన్నాయి. అంత బరువుగా ఉన్నాయి కాబట్టి మంచంలోకి లోతుగా దిగిపోతున్నాయి. మీ కాళ్ళ బరువును అనుభూతి చెందండి. నెక్స్ట్ మీ చేతులు కూడా కాంక్రీట్తో తయారయ్యాయి. అవి కూడా చాలా బరువుగా ఉన్నాయి. మీ భుజాలు, మీ చేతులు, అరచేతులు అన్నీ భూమి వైపు లాగుతున్నట్లుగా ఉన్నాయి. ఒక అయస్కాంతం ఎలా లాగుతుందో అలా లాగుతున్నట్లున్నాయి అన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు ఒక స్నేహితుడు గదిలోకి వచ్చాడని ఊహించుకోండి. అతను మీ కాళ్ళను పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను బలంగా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎత్తలేకపోతున్నాడు. ఎందుకంటే అవి చాలా బరువుగా ఉన్నాయి. ఇప్పుడు అదే మీ చేతులు కూడా సేమ్. మీ చేతుల్ని లాగడానికి ట్రై చేస్తున్నాడు. మీ మెడని, మీ బాడీ మొత్తాన్ని, మీ శరీరం మొత్తాన్ని లాగడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అవి ఎంతో బరువుగా ఉన్నాయి. ఆ బరువు స్టేట్ని మీరు ఫీల్ అవ్వండి. భూమి అయస్కాంత శక్తితో మిమ్మల్ని లాగుతుంది అన్నట్టుగా ఫీల్ అవ్వండి. పూర్తిగా విశ్రాంతి చెందండి. ఈ స్థితిలో అనుభూతిని చెందండి. లైక్ ఆ బరువుగా ఉన్న స్టేట్ కిందకి మనల్ని ఎర్త్ మ్యాగ్నెటిక్ పుల్ లాగా ఉంటుంది కదా, ఆ స్టేట్లో ఎంత మీరు రిలాక్స్ అవ్వగలిగితే అంత రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఒక రిలాక్స్ స్టేట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకొక దృశ్యాన్ని ఊహించుకోవాలి. మీ శరీరం ఒక పెద్ద బొమ్మ లాంటిది అనుకోండి. మీ చేతులు, మీ కాళ్ళు, అంటే తోలుబొమ్మ అంటారు చూడండి, అలా ఊహించుకోండి ఒక పెద్దది.
మీ చేతులు, మీ భుజాలు అన్నీ కూడా చాలా లూజ్‌గా ఉన్నాయన్నమాట. వదులుగా ఉన్నాయి. మీ కాళ్ళు కానీ, మోకాళ్ళు కానీ, పాదాలు కానీ అన్నీ తాళ్ళకి వేలాడుతూ ఉన్నాయి. చాలా లూజ్‌గా ఉన్నాయి. మీ మెడ కూడా ఒక మృదువైన తాడులా ఉంది. మీ దవడ కూడా పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. మీ శరీరంలో ఎక్కడా బిగుతు అన్నది లేదనమాట. అంటే బిగుసుకుపోయి ఉంటాం కదా, ఒక టైట్‌నెస్. ఫస్ట్ మనం ఏం చేసాం, బాడీని రిలాక్స్ చేసాం. తర్వాత కాంక్రీట్ అంత బలంగా, అంత హెవీగా ఉన్నట్టు మనం రిలాక్స్ చేసుకున్నాం బాడీని. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే అన్ని పార్ట్స్ కూడా దారాలతో కట్టున్నాయి. అండ్ ప్రతీది కూడా చాలా వదులుగా ఉంది. అస్సలు బిగుతున్నది ఎక్కడా లేదనమాట. ఈ ప్రశాంతమైన నిశ్శబ్దం మీ శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు అనుభూతి చెందండి. పూర్తిగా విశ్రాంతిలోకి జారుకోండి. ఇప్పుడు మీ జీవితంలో మీరు అత్యంత ప్రశాంతంగా ఉన్న ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోండి. అది ఒక లేక్ దగ్గర అయ్యుండొచ్చు, సముద్రం అయ్యుండొచ్చు, ఒక మౌంటైన్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ చిన్ననాటి ఇల్లు అయ్యుండొచ్చు. మీకు అత్యంత ప్రశాంతంగా ఎంత పీస్‌ఫుల్, నాది పీస్‌ఫుల్ స్టేట్. ఇక్కడికి వెళ్ళానంటే నాకు ఏ బాధలు, చీకులు, చింతలు ఏముండవు అనేసి అనిపిస్తుంది కదా. అలాంటి ఒక ప్రదేశంలో ఉన్నట్టు అనుకోండి. కేవలం ఆ ప్రదేశాన్ని చూడండి. అక్కడికి వెళ్ళండి. మీ చుట్టూ ఏం కనిపిస్తుంది అన్నది గ్రహించండి. నీటి అలలు కనిపిస్తున్నాయా? చెట్ల ఆకులు మెల్లగా కదులుతున్నాయా? లేదా గాలి శబ్దం వినిపిస్తోందా? పక్షులు వాటి యొక్క సౌండ్స్ వినిపిస్తున్నాయా? లేదా సన్ రేస్ మీ స్కిన్ మీద తాకుతున్నాయా? దాన్ని అనుభూతి చెందండి. మీ పాదాల క్రింద ఇసుక మీద ఉన్నాయా? లేకపోతే చల్లని గడ్డిలో ఉందా? లేదంటే మంచు ప్రదేశంలో ఉందా? ఎలా ఉంది అన్నదాన్ని, ప్రతి చిన్న వివరాన్ని స్పష్టంగా అనుభూతి చెందండి. ఎంత ఎక్కువ వివరాలు ఉంచగలిగితే అంత లోతైన విశ్రాంతిని మీరు పొందగలుగుతారనమాట. ఈ సాధన ఎందుకు పనిచేస్తుందంటే ప్రతిరోజు ఈ వ్యాయామాన్ని చేస్తూ ఉంటే మీ ఇమాజినేషన్, మీ ఊహాశక్తి అనేది మరింత స్పష్టంగా మారుతుంది. మీ మనసు, మీ శరీరం మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుందన్నమాట. ఒక్కరోజు మీరు మరింత త్వరగా రిలాక్స్ అవ్వగలుగుతారు. డేస్ పాస్ అయ్యే కొద్దీ మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరింత సానుకూల నమ్మకాలను స్వీకరించగలుగుతారనమాట. అండ్ ఇంకా మెయిన్ చెప్పాలనంటే సంవత్సరాలుగా మీలో దాగి ఉన్న తప్పుడు నమ్మకాలు శక్తి అన్నది క్రమంగా తగ్గిపోతుంది. ఆ బిగుతు ఎన్ని పెట్టుకుని ఉంటాం కదా, అవన్నీ కూడా నెమ్మదిగా వాష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. మెయిన్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ జీవితాన్ని మార్చేది కేవలం కొత్త ఆలోచనలు కాదు. ఆ ఆలోచనలు మీ లోతైన మనసులో ఆల్రెడీ నాటగలిగే ఒక స్థితి. రిలాక్సేషన్ ద్వారా మీరు దానికి ఈజీగా రీచ్ అవ్వగలుగుతారనమాట. ప్రశాంతత అన్నది ఒక మార్గం. ఊహాశక్తి అనేది ఏంటంటే ఒక సాధనం అనమాట. సో ప్రతిరోజు 30 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఇది కేవలం మీరు రిలాక్స్ అవ్వడానికి కాదు, మీ గురించి మీరు నమ్ముకున్న పరిమితుల నుండి మెల్లగా విముక్తి పొందడానికి ప్రారంభించే ఒక ప్రక్రియ అన్నమాట. ఈజీగా చెప్పాలంటే ఒక డైమండ్ ఉందండి, ఆ డైమండ్ కింద పడిపోయింది అనుకోండి, ఇసుక అయిపోయింది దానికంతా. ఇప్పుడు ఇసుక నేను తీసేస్తే కొత్త డైమండ్ ఏమైనా వస్తుందా? లేదు కదా. డైమండే. ఇసుకలో పడినా, మురిగుంటలో పడినా, లేకపోతే నీళ్ళల్లో పడినా, ఇంకో చోట పడినా జస్ట్ ఏంటంటే మురిగుంటలో పడితే మురికి అంటుకుంటుంది, నీళ్ళల్లో పడితే నీరు అంటుకుంటుంది, లేదా మట్టిలో పడితే మట్టి అంటుకుంటుంది. సో ఇప్పుడు ఆ మట్టిని కానీ, నీటిని కానీ, మురికిని కానీ నేను క్లీన్ చేసేస్తే మళ్ళీ డైమండే కదా. సో ఇక్కడ మనం చెప్తుంది కూడా అదే. మీరు ఏది కొత్తగా చేసేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకి అంటుకుందో, ఆ చెత్త మలినం ఏదైతే మనం పోగేసుకుని కూర్చున్నామో దాన్ని జస్ట్ డస్ట్ ఆఫ్ చేసేద్దాము. ఎలా చేయొచ్చు అని అంటే ప్రశాంతమైన స్టేట్లో మిమ్మల్ని మీరు ఆ ఇమాజినేషన్ అనే ప్రక్రియ ద్వారా ఎవ్రీ డే మీరు మిమ్మల్ని ట్యూన్ చేసుకోగలిగితే కనుక ఈజీగా మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఈజీగా పెద్ద శ్రమ పడిపోకుండా ఆ మట్టి ఏదైతే ఉందో దానికి అదే వదిలిపోతుంది అనమాట. సో కీప్ ప్రాక్టీసింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్.